ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే అలకనంద అలాగే మురళికి ఇద్దరికి కూడా చక్కగా హోమం చేయిస్తుంటారు. ఎందుకని ఆ పెద్దవాళ్ళిద్దరూ కలిసి ఎలాగైనా వీళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదరాలని చెప్పేసేసి. అయితే అలకనంద మురళీకృష్ణ కాళ్ళకి దండం పెడుతూ ఏం కోరుకున్నావు అని అంటుంది. నువ్వు బాగుండాలని నందు అంటాడు. యాక్చువల్లీ నిజంగా ఏ భర్త అయితే ఏమనుకుంటాడు, మేమిద్దరం తొందరగా కలవాలి, భార్యాభర్తలుగా మారాలనుకుంటారు. కానీ మురళి మాత్రం అలాంటి వ్యక్తి కాదు. మనస్ఫూర్తిగా అసలు ఎంతైతే 100% ఉంటుందో అంత 100% అలకనందన్ ప్రేమించాడు. రియల్ లైఫ్‌లో ఇలాంటి హస్బెండ్స్ ఉండరు. ఒకవేళ మీకు అలాంటి హస్బెండ్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఔట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌తో నేను ఈ మాట అంటున్నాను. సరే అది పక్కన పెట్టేస్తే ఇంకా సీరియల్‌లోకి వెళ్ళినట్టయితే వాళ్ళిద్దరు కలిసి నడుస్తూ ఉంటారు. చాలా హ్యాపీ ఫీల్ అవుతాడనమాట. అయితే వీళ్ళిద్దరు ఈ పెద్దవాళ్ళిద్దరూ కలిసి ఇలా చేస్తారు. ఆ తర్వాత కాలు తగిలి పడిపోతే గట్టిగా పట్టుకుంటాడు మురళి. మురళికి చాలా ఆనందంగా ఉంటుంది. ఈవెన్ జాను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇక అలకనంద కూడా ఎక్కడో తెలియకుండా వాళ్ళ బావ మీద ప్రేమ పెంచుకుంటూ ఉంటుందన్నమాట. తాళి బంధం అంటే అదే కదా మరి. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే తర్వాత కుంకుమ పెట్టుకోమని చెప్పేసి ఒక పేపర్ వస్తుంది. ఆ కుంకుమ పెట్టుకుంటూ ఉంటుందన్నమాట. ఈ లోపు అక్కడ ఏమవుతుందంటే జాను ఏదో ఇదిగా యాదృచ్ఛికంగా అలా చూస్తుంది. చూసేసరికి ఇది నాన్న చేతిరాతలో ఉంది, ఏంటి ఇది అని చెప్పేసి వెంటనే అలకనందకి ఇస్తే అలకనంద కూడా ఇది నాన్న రాసింది, దుబాయ్లో రాసింది ఇది ఇది అని చెప్పేసి అంటుందన్నమాట. అనేసరికి ఇమీడియట్గా అక్కడున్న జాను ఎవరు తీశారు ఇది అని చెప్పేసి అడిగితే ఈ చిన్న పాప ఉంటుంది కదా కిన్నెర, ఇదే అంటుంది. ఈ అమ్మాయి ఏమంటుందంటే నాన్న అందరి గురించి రాశాడు కానీ నా గురించి రాసాడో లేదో నాకు తెలియదు, అందుకని నేను నాన్న డైరీ నా దగ్గర పెట్టుకున్నాను, ఆ డైరీ నుంచి బామ్మ పేజీ చింపింది అని చెప్పేసరికి ఆ డైరీ ఇవ్వు అంటే ఇస్తుంది అనమాట. నా తోటకి సంబంధించిన డబ్బులు రామారావు అనే వ్యక్తికి అక్షరాల 40 లక్షల రూపాయలు ఇచ్చాను, మొత్తం డబ్బులు సింహాద్రి దగ్గరే ఉన్నాయి, ఇది కాక ఇంకో 20 లక్షలు ఇచ్చాను, తోట డాక్యుమెంట్స్ అన్నీ కూడా సింహాద్రి చూసుకుంటున్నాడు అని చెప్పేసి అంటుందన్నమాట. అని రాసి ఉంటుందన్నమాట. ఇంకా బీపీ పెరిగిపోతుంది జానుకి. అయితే ఈ లోపు ఏమవుతుందంటే సింహాద్రి వాళ్ళ ఇంటికి ఈవిడ వస్తుంది, భువన, హీరో వాళ్ళ మదర్. వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ కదా. అయితే ఏంటన్నయ్య కంగారుగా ఉన్నావు అంటే, ఏముందమ్మా ఆ శంకర్ నారాయణ డబ్బులు ఇవ్వకుండా చచ్చాడు తోటకి, నేనేమో వేరే ఏదో అడ్జస్ట్ చేసి వేరే డబ్బులు ఏదో అడ్జస్ట్ చేసి వాళ్ళు కట్టిన డబ్బులు 20 లక్షలు ఎంతో ఉన్నాయి, అది ఇచ్చేసేసి నేను వాళ్ళది తలనొప్పి వదిలించుకుందాం అనుకుంటున్నా అంటే అప్పుడు అంటుంది, ఎందుకన్నయ్య నువ్వు ఈ తలనొప్పులన్నీ పెట్టుకుంటావు అంటుంది. అంటే ఏంటి ఇక్కడ ఈ సింహాద్రి ఏంటంటే ఏదో శంకర్ నారాయణకి తనేదో హెల్ప్ చేసేసినట్టుగా ఫీల్ అవుతున్నాడు అనమాట. అయితే ఇంకా వాళ్ళ సిస్టర్ అంటుంది, ఎందుకు నువ్వు ఈ తలనొప్పి పెట్టుకున్నావు అంటే, ఏం చేస్తావమ్మా ఎట్లా అయినా వాడు నా బెస్ట్ ఫ్రెండ్ కదా అంటే, ఈ లోపు సింహాద్రి వైఫ్ వీడన్ని అబద్ధాలు చెప్తున్నాడు, పాపం వదిన కూడా నమ్మేసింది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈ లోపు సింహాద్రి బయటికి రారా అని చెప్పేసి జాను గట్టిగా అరిచేసరికి అందరూ బయటకు వస్తే, ఏంటి మా అన్నయ్యని పేరు పెట్టి పిలుస్తున్నావు అంటే, నువ్వు వాడుతున్న దొంగ నాటకాలన్నీ బయట పెట్టాను, ఒరే సింహాద్రి అని పిలవలేదు, సంతోషించు అని చెప్పేసి అక్కడున్న భువనకి వార్నింగ్ ఇస్తుందన్నమాట. అయితే సింహాద్రి షాక్ అయిపోతాడు, ఇదేంటి ఇలా మాట్లాడుతుంది అనేసి, నీ మొత్తం బండారం అంతా బయటపడింది అని చెప్పేసి డైరీ చూపించి, మా నాన్న మొత్తం డేట్స్తో సహా రసీద్స్తో సహా ఈ డైరీలో రాసుకున్నాడు, మొత్తం అన్నీ బయటపడ్డాయంటే అప్పుడు ఈ సింహాద్రి మనసులో అనుకుంటాడు, ఓహో వీడు రాసేసాడనమాట, నేను అనుకుంటూనే ఉన్నాడు వీడు అన్ని ప్రూఫ్స్ రాస్తాడని చెప్పేసి అని అనుకుంటుంటే ఈ లోపు అంటుంది, నువ్వు మా నాన్న చావుకి కారణమయ్యావు, మా నాన్న రూపాయి కూడబెట్టి ఒక తోట కొంటే ఆ తోట కూడా నువ్వు లాగేసుకున్నావు అనేసి అంటుందన్నమాట. యాక్చువల్లీ హీరో సూర్యతోనే జాను వస్తుంది. అయితే సూర్య ఫుల్ సపోర్ట్ జానుకే, అసలు ఏమి మాట్లాడదు అనమాట, ఎందుకంటే జానును అంతగా ప్రేమించిన వ్యక్తి తను. అయితే అంటుంది జాను, నువ్వు ఎంత నాటకాలు ఆడావు, అప్పుల పాలైపోయానో, బ్యాంక్ వాళ్ళని మార్ఫీ చేసావు, ఎన్నో చేసావు, మమ్మల్ని రోడ్డు మీదకి ఈడ్చేసావు, అది ఇది అంటే సింహాద్రికి మా నోట్లో నుంచి మాట్లాడదు, ఎందుకంటే మొత్తం చేసింది వాడే కదా. నా తోట ఇప్పుడు నేను మొత్తం బయటికి తీస్తాను, మొత్తం కోర్టుకి వెళ్తాను అని చెప్పేసి జాను వాదిస్తూ ఉంటే ఈ లోపు ఏమంటుందంటే, ఇదంతా కూడా ఈ సింహాద్రి చెల్లెలు భువన వింటూ ఉంటుంది. అయితే నువ్వు దొంగ నాటకాలు ఆడి డ్రామా గాడివి అంటే అప్పుడు వెంటనే ఈవిడ ఉంటుంది కదా, హీరో మదర్ భువన అంటుంది, నాటలు జాగ్రత్తగా రాని, అయినా నువ్వు రాసావో డైరీ,
మీ నాన్నే రాశాడో డైరీ అని మా మీదకి వచ్చి పడతావేంటి, కోర్టు వాళ్ళు చెల్లవిదంటే ఎందుకు చెల్లవో నేను చూస్తాను, అన్ని పనులు నేనే చూసుకుంటాను, కానీ మీరు ఒక విషయం అని అంటే అప్పుడు అంటుంది, నా నా కొడుకు సూర్యతో నువ్వు వచ్చావేంటి అంటే, మీ కొడుకు సూర్యతో నేను రావడం కాదు, నేను న్యాయం కోసం వచ్చాను అని చెప్పేసి అంటుంది. అని అసలు మాట్లాడకండి మీరేం మాట్లాడకండి అని చెప్పేసి, నువ్వు దొంగ నాటకాలు ఆడద్దు సింహాద్రి అని చెప్పేసి అసలు మామూలుగా తిట్టదు అనమాట. లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది. నిన్ను నమ్మాడు మా నాన్న గుడ్డిగా, నమ్మి చనిపోయాడు, ఆ తోట వల్లే చనిపోయాడు అంటే ఏంటే మా అన్నయ్యని అంటున్నావు అని చెప్పేసి భువన చేయి ఎత్తుతుంది అనమాట. చేయి ఎత్తేసరికి ఇక జాను గట్టిగా ఆపుతుంది. ఆపి ఆపండి, మీరెందుకు నా మీదకి వస్తున్నారు, ఏంటి మీరు నా అంటే ఈలోపు సూర్య షాక్ అవుతాడు అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మకినో తను ప్రేమించిన అమ్మాయికి గొడవ అయితే ఏ హీరో అయినా షాక్ అవుతాడు కదా. అయితే భువన చెయ్యి పట్టుకుని కిందకి దించేసి అంటుంది, మీరు మధ్యలో రాకండి అంటే అంటున్నప్పుడు ఈ భువన అంటే యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే ఈ సింహాద్రి ఓవరాక్షన్ చేయడు, ఎందుకంటే వాడు దొరికిపోయాడన్న టెన్షన్లో ఉన్నాడు. కానీ వాళ్ళ అండగా ఈ సూర్య వాళ్ళ అమ్మే రెచ్చిపోతూ ఉంటుంది అనమాట. అయితే ఆమె ఏమంటుందంటే, మొత్తం మా అన్నయ్య మీ తోట గురించి చేస్తున్నాడు, మొత్తం అంతా అయిన తర్వాత మీకు మీ మొహాన్ని చిల్లర పడేస్తాడంటే, ఏంటి మీరు చిల్లర పడేసేది, నేనే తెచ్చుకుంటాను నా డైరీని అడ్డం పెట్టుకుని మొత్తం నిజాలన్నీ బయటపడతా అంటే, ఏంటి డైరీ అంటున్నావు అని చెప్పేసి డైరీ లాగేసి విసిరేస్తున్నాను. విసిరేసరికి ఆ ఫోర్స్లో ఏమవుతుంది, నిప్పుల్లో పడిపోతుంది. నిప్పుల్లో పడిపోయేసరికి ఇక మొత్తం తగలడిపోతుంటే ఈ సింహాద్రికి భలే ఆనందంగా ఉంటుంది అనమాట. అసలు అయితే ఇంక పాపం జాను తగలడిపోతున్నా కూడా ఎలాగోలా మా నాన్న డైరీ లాగాలని చెప్పేసి ప్రయత్నిస్తుంటే సూర్యనే ఆపుతాడనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ దుర్మార్గులు ఒక రకంగా. అయితే ఈమె కొంచెం ఇదిగా ఫీల్ అవుతుంది. అయితే సూర్య అంటాడు, ఏంటమ్మా ఇది ఇలా చేసావు అంటే, నేనేం చేశాను రా, ఆ ఉత్తిన అలా పడిపోయింది, అది మా నిప్పుల్లో పడింది, మంచి పని అయింది, పీడ పోయింది అని అంటుంది అనమాట. అయితే ఏడుస్తుంటే వీడంటాడు ఈ సింహాద్రి, ఏంటి నువ్వు డైరీ అని విర్రవీగుతున్నావు, అంత సినిమా లేదమ్మా డైరీ అని. నీకు ఒక విషయం చెప్తా విను, నువ్వు డైరీ ఉన్నా ఏమి చేయలేవు, మీ నాన్న తోటని నేనే అమ్మేసుకున్నా, ఏం చేస్తావు ఇప్పుడు, మీ నాన్న డబ్బులు నేనే తీసేసుకున్నా, ఏం చేస్తావు ఇప్పుడు అని చెప్పేసి తనని బాగా రెచ్చగొడతాడు అనమాట. పాపం ఒక పక్కన వాళ్ళ నాన్న డైరీ పోయింది అన్న బాధలో ఉంటే, మరోవైపు ఈ దుర్మార్గుడు ఇంత దరిద్రంగా మాట్లాడుతూ ఉంటాడు. అసలు ఇక్కడ జాను చేసిన తప్పు ఏంటంటే, ఆమెకి డైరీ దొరికింది కదా, ఇప్పుడు వెళ్ళి సింహాద్రిని బెదిరించకూడదు. ఆమె మొత్తం అన్ని ఆధారాలు తీసుకున్న తర్వాత ఆమె ఏం చెయ్యాలి, మొత్తం కోర్టు ముందు బయట పెట్టాలి. అప్పుడు వీడికి ఇంకొక దెబ్బ పడే అవకాశం ఉండదు. ఇప్పుడు అతను కోపంగా వెళ్ళి ఇతన్ని తిట్టడం వల్ల ఏమైనా వచ్చిందా జానుకి, ఏమీ రాలేదు, తన డైరీ కూడా పోయింది. ఎందుకు బెదిరించడం, కోపడటం, తిట్టడం ఎందుకు, కాముగా తను వెళ్ళి ఆ రసీదులు గట్రా ఉంటాయి, దానికి కావాల్సిన ఆధారాలు ఉంటాయి, అవన్నీ తీసుకొని రావాలి. తను ఆవేశంతో తప్పు చేసింది, వాళ్ళ నాన్న పోయాడన్న బాధలో అలా తప్పు చేసింది. ఎవరికైనా సాధారణమే, కానీ తెలివిగా ఉన్న వాళ్ళైతే అలా ఆలోచించారు. ఈ లోపు వాళ్ళ అమ్మేమో, నువ్వు సింహాద్రి అన్నయ్యని తిట్టావు అని చంపుతుంది. ఈవిడ మహాతల్లి, ఈవిడికి సింహాద్రి అన్నయ్య అంటే ఎంత ప్రేమో అమ్మ, భర్త చచ్చిపోయినా బాధ లేదు, కానీ ఈమెకి సింహాద్రి అన్నయ్య ఏమన్నా అంటే మాత్రం గయ్యం లెగుస్తుంది. అయితే అంటుంది, నీకు విషయం చెప్పాలమ్మా, అసలు మొత్తం దొంగ వెదవవాడు, వాడు ఎంత మోసం చేశాడు, నేను మాటలు చెప్పలేను నీకు అని చెప్పేసి జాను మొత్తం అంతా కూడా చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారనమాట. ఒక్కొక్క పాయింట్ చెప్తూ ఉంటుంది, అందరూ షాక్ అవుతారు. అది విషయం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.